హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామో మీరే ఓ లుక్ వేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను 3 గాజు గ్లాసెస్ తీసుకొని మూడిట్లో సేమ్ లెవెల్లో సేమ్ క్వాంటిటీ వాటర్ పోసిన గమనించండి. ఇప్పుడు మొదటి 2 గ్లాసుల్లో 2 ఎగ్స్ వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ 2 ఎగ్స్ కూడా వాటర్లో మునగడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ తీసుకుందాం. ఇప్పుడు నేను 3వ గ్లాసులో సాల్ట్ పోసి అది కంప్లీట్గా కరిగేలా చేస్తున్నా. ఫ్రెండ్స్, సాల్ట్ కంప్లీట్గా కరిగిపోయింది. ఇప్పుడు మనం 2వ గ్లాసులో ఉన్న ఎగ్ తీసి 3వ గ్లాసు వాటర్లో వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎగ్గు తేలుతుంది. సాల్ట్ వాటర్లో వేసిన ఎగ్గు తేలడం వెనక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ 2 జరిగినాయి. ఒకటి, వాటర్ సాంద్రత మారుతుంది. రెండోది వచ్చేసి బొయాన్సీ ఫోర్స్. సరే, సింపుల్గా చెప్తే సరిపోదుగా. సో ఇప్పుడు మనం సాంద్రత అంటే ఏంటో చూద్దాం. సాంద్రత అంటే ఒక నిర్దిష్ట ఘన పరిమాణంలో ఎంత ద్రవ్యరాశి ఉందో చెప్పేదే సాంద్రత. మీకు అర్థం కాలేదు కదా? సరే చూడండి, ఫస్ట్ ద్రవ్యరాశి అంటే ఏంటో చూడండి. ద్రవ్యరాశి అంటే ఒక వస్తువులో ఎంత పదార్థం ఉందో చెప్పేది ద్రవ్యరాశి. అంటే ఆ వస్తువులోని పరమాణువులు అణువులతో ఏర్పడిన దాని పదార్థాన్ని ఆ వస్తువు ద్రవ్యరాశిగా మనం చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను సేమ్ పొడవు, సేమ్ వెడల్పు, సేమ్ ఎత్తుగల ఒక ఇనుప ముక్కని, ఒక థర్మకోల్ ముక్కని ఇక్కడ తీసుకుందాం. ఈ రెండింటి పొడవు, వెడల్పు, ఎత్తు సేమ్ అనమాట. అంటే కరెక్ట్గా చెప్పాలంటే రెండింటి ఘనపరిమాణం సేమ్ అనమాట. ఫ్రెండ్స్, ఈ రెండింటి ఘనపరిమాణం సేమ్ అయినప్పటికీ ఇనుప ముక్క థర్మకోల్ ముక్క కంటే బరువు ఎక్కువ ఉంటుంది. కారణం, ఇనుప ముక్కలో ఉన్న పదార్థం ఏదైతే ఉందో అది థర్మకోల్ ముక్కలో ఉన్న పదార్థం ఏర్పడటానికంటే కూడా ఎన్నో రెట్ల అణువుల పరమాణువులతో ఏర్పడుతుంది. దీనివలన రెండింటి ఘనపరిమాణం ఒకటే అయినప్పటికీ ఇనుప ముక్కలో ఉన్న పదార్థం ఎక్కువ ఉంటుంది. అదే ద్రవ్యరాశి. అలా ఘనపరిమాణం ఒకటే అయినప్పటికీ ఇనుప ముక్క ద్రవ్యరాశి ఎక్కువ అని ఇక్కడ మనం చెప్పవచ్చు. సో సాంద్రత అంటే మనకు ద్రవ్యరాశిపై ఘనపరిమాణం. సో ఇక్కడ ఘనపరిమాణం రెండింటిది సేమ్ కాబట్టి ఆటోమేటిక్గా ఇనుప ముక్క సాంద్రత ఎక్కువ ఉంటుంది. ఫ్రెండ్స్, సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ తీసుకురండి. మనం 3 గ్లాసుల్లో సేమ్ ఘనపరిమాణంలో వాటర్ తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ మొదటి 2 గ్లాసుల్లో మాత్రమే ఎగ్గు మునిగింది. ఎందుకంటే ఇక్కడ ఎగ్గు సాంద్రత వాటర్ సాంద్రత కంటే ఎక్కువ. సో ఎగ్గు మునిగింది. ఇప్పుడు 3వ గ్లాసులో మనం సాల్ట్ వేసి కరిగించి దానిలో ఉన్న పదార్థాన్ని అంటే ద్రవ్యరాశిని పెంచినాం. ఘనపరిమాణంలో పెద్దగా మార్పు ఉండదు. సో ఇండైరెక్ట్గా ఇక్కడ ఉప్పు నీటి సాంద్రత పెరిగింది. ఇక్కడ ఉప్పు నీటి సాంద్రత గుడ్డు సాంద్రత కంటే కూడా ఎక్కువైంది. అందువలన 3వ గ్లాసులోని ఉప్పు నీటిలో గుడ్డు తేలింది. ఫ్రెండ్స్, గుడ్డు తేలడానికి ఇంకో కారణం వచ్చేసి బొయాన్సీ ఫోర్స్. బొయాన్సీ ఫోర్స్ అంటే మనం ఏదైనా ద్రవ పదార్థంలో ఒక వస్తువుని వేసినాం అనుకోండి, ఆ వస్తువు బరువు వలన అది కిందికి పోవడానికి ద్రవంలో ఫోర్స్ను ప్రయోగిస్తుంది. సేమ్ ద్రవ పదార్థం కూడా ఆ వస్తువు కిందికి రాకుండా ఉండడానికి అంటే పైకి ఫోర్స్ను ప్రయోగిస్తుంది. అలా ఆ వస్తువుని పైకి నెట్టడానికి ద్రవ పదార్థం ప్రయోగించే ఫోర్స్నే బొయాన్సీ ఫోర్స్ అంటాం. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తేనె మరియు వాటర్ తీసుకున్నాం. చూడండి, రెండిటిలో నేను ఒకేసారి స్పూన్ వేయడం జరుగుతుంది. గమనించండి. రెండిటిలో ఒకేసారి స్పూన్ వేసినప్పటికీ మనకి వాటర్లో వేసిన స్పూను వెంటనే అడుగు భాగానికి చేరింది. కానీ తేనెలో వేసింది మాత్రం అడుగు భాగానికి చేరడానికి కొంచెం టైం తీసుకుంది. గమనించండి. ఇక్కడ వాటరు మరియు తేనె రెండూ కూడా స్పూన్ని కిందకు రాకుండా చేయడానికి బలాన్ని పై దిశలో ప్రయోగిస్తాయి.
కానీ తేనె ద్రవ్యరాశి అండ్ డెన్సిటీ ఎక్కువ ఉండటం వలన స్పూన్ను తేనె త్వరగా కిందకి చేరనివ్వదు. సేమ్ ఇక్కడికి వచ్చేసరికి సాధారణ నీటితో పోల్చితే ఉప్పు నీటిలో బొయాన్సీ ఫోర్స్ ఎక్కువగా ఉండి గుడ్డు పైకి తేలడానికి కారణం అవుతుంది. ఫ్రెండ్స్, అలా ఉప్పు నీటిలో గుడ్డు తేలడానికి ఇంత కథ ఉందన్నమాట.